నేను ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. నా అభిప్రాయంలో ఏమైనా తప్పులుంటే వీడియో చూసిన వాళ్ళు నన్ను క్షమించండి. నా అభిప్రాయాన్ని మీకు అందరికీ చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఉన్న కాలంలో ఈ రిజర్వేషన్లు పద్ధతి అనేది కరెక్టా కాదా అని నా అభిప్రాయము. అంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో బడుగు బలహీన వర్గాలు, అంటరానితనంగా చూస్తున్న వర్గాలు, కులాలని సమాజంతో సమానంగా, అంటే అక్కడున్న అధిక వర్గాలతో సమానంగా కలపడానికి అక్కడున్న విద్యావంతులు, సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు అందరూ కలిసి మనకి ఈ రిజర్వేషన్లు అనేవి తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్లు అనేవి తీసుకు వచ్చారు. వచ్చి కూడా దాదాపు మన స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా ఈ రిజర్వేషన్లు అనేవి అమలు అవుతూనే ఉన్నాయి. అయినా కానీ ఈ రిజర్వేషన్లో ఉండటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రిజర్వేషన్ పద్ధతి అనేది ఎంతవరకు ఉపయోగకరం అనేది నా ఒక సందేహము. అంటే ఇప్పుడు ఎస్సీనో, ఎస్టీనో, బీసీనో, ఓసీనో ఏ కులమైనా సరే ఆ కులానికి తగ్గట్టు కొన్ని రిజర్వేషన్లు అయితే పెట్టారు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు 50 కుటుంబాలు ఒక ఎస్టీ కాలనీలో, ఎస్సీ కాలనీలో సంబంధించి ఒక 50 కుటుంబాలు ఉన్నాయి. రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ కొట్టి అతను సంపాదించుకున్న దాంతో నేటి సమాజంలో కిందటి తరంలో రిజర్వేషన్ కేటగిరీలో ఒక అతను జాబ్ కొడితే ఆ జాబ్తో వచ్చిన డబ్బుతో అతను ఒక మంచి ఇల్లు కట్టుకుని అతని పిల్లల్ని చదివించుకుని నేటి తరానికి ఆ పిల్లల్ని ఆ రిజర్వేషన్ కేటగిరీలో జాబులు వచ్చేలా తయారు చేస్తున్నారు. అంటే 50 కుటుంబాలన్నా ఒక కాలనీలో ఒక కుటుంబానికి జాబ్ రావడం వల్ల తరతరాలకు ఆ కుటుంబమే వృద్ధి చెందుతుంది. కానీ మిగిలిన 49 కుటుంబాలు అనేవి అదే విధంగా అదే పూరిలలో అదే పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం రిజర్వేషన్ కేటగిరీలో కొట్టిన కుటుంబాన్ని ఓపెన్ కేటగిరీలో పెడితే తీసుకొచ్చి మిగిలిన కుటుంబాలకు, అంటే మిగతా రిజర్వేషన్ కేటగిరీలో మిగిలిపోయిన జాబ్ రాకోకుండా అదే దీనస్థితిలో ఉన్న కుటుంబాలకి మంచి చేసిన వాళ్ళు అవుతారని ఈ ప్రభుత్వాలు కొంచెం ఆలోచించాలని నా ఒక విజ్ఞప్తి. ఎందుకంటే ఆ కుటుంబమే ఒక తరంలో జాబ్ కొట్టిన కుటుంబమే ఆ వచ్చిన గవర్నమెంట్ జాబ్ వచ్చిన డబ్బుని అతని స్వభావానికి లేదా వాళ్ళ పిల్లలకి అతను కుటుంబం సంతోషంగా బతకడానికి బిల్డింగ్లు కట్టుకునేవ్వండి, లేకపోతే చదివించుకోవడం చేస్తున్నారు. కానీ మిగిలిన 49 కుటుంబాలు అనేవి ఎప్పటికీ అయ్యే పూరిలలో, అయ్యే దీనస్థితుల్లో, అయ్యే దుర్భర పరిస్థితులు గడుపుతున్నాయి. మన దేశ పెద్దలు, మన దేశ విద్యావంతులు ఆ తరం స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ఏ ఆశయాలని బతికిద్దామని, ఏ కుటుంబాలని ఆ దారిద్ర్య రేఖ కింద దిగువన ఏ కుటుంబాలు అయితే తినడానికి తిండి లేక, ఉండడానికి మంచి ఇల్లు లేక బాధపడుతున్నాయో అటువంటి కుటుంబాలని ఆ దీనస్థితుల నుంచి బయటికి తీసుకురావాలని ఆలోచించిన రిజర్వేషన్లో నేటి తరంలో ఉపయోగకరంగా లేవని నా ఆలోచన. దయచేసి, అంటే నేనేం తప్పుగా మాట్లాడితే క్షమించండి. రిజర్వేషన్లు ఉండటం అనేది కరెక్టే, రిజర్వేషన్లు ఉండటం అనేది నేను తప్పని అంటలేదు. కాకపోతే ఆ రిజర్వేషన్ అనేది కొన్ని కుటుంబాలకి తొత్తులుగా మారిపోవడం అనేది తప్పు అన్న ఆలోచన. రిజర్వేషన్ అనేది ఏ ఉద్దేశంతో మన దేశ పెద్దలు, విద్యావంతులు ఆలోచించి పెట్టారు. ఆ కళల సామ్రాజ్యం కావాలి అంటే నేటి తరంలో ఉన్న రిజర్వేషన్ల పద్ధతిని మార్చాలి అన్నదే నా అభిప్రాయం. ఒకే కుటుంబానికి ఒకే తరతరాలుగా రిజర్వేషన్లు ఉపయోగపడుతుండే అదే ఆశ రిజర్వేషన్ల ద్వారా బయటపడాలి అని ఆలోచించి ఈ ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో ఉన్న కులాలన్నింటినీ అభివృద్ధి చేసే విధంగా మన రిజర్వేషన్లు ఉండాలి. కానీ కొన్ని కుటుంబాలకే ఆ అభివృద్ధి అనేది పరిమితం కాకూడదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే మేము ఓపెన్ కేటగిరీ అయినా మాకు వైట్ రేషన్ కార్డు ఉంది. ఓపెన్ కేటగిరీ అంటేనే మరి డబ్బు ఉండేవాళ్ళు కదా, ఓసీ కేటగిరీ అంటేనే డబ్బు ఉండేవాళ్ళు కదా. మరి అలాంటప్పుడు మాకు వైట్ రేషన్ కార్డు ఏంటండి? వైట్ రేషన్ కార్డు అంటే డబ్బులు ఏమైనా ఇచ్చేది. ఓపెన్ కేటగిరీలో ఉన్నాము, రిజర్వేషన్ వర్తించదు, వైట్ రేషన్ కార్డు ఉంది. ఇవాళ సమాజం ప్రశ్నించేవాడు లేకపోతే లేదా అడిగేవాడు లేకపోతే వచ్చే సమాజం మనకు అక్కర్లేదు.
ఓట్ల కోసం మనమే మన తరాలని పాడు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు అనుకోమాకండి. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు ఎప్పుడు మనం ఒకేలాగా చూస్తారు. అలా కాకుండా మనం కూడా కొంచెం ఆలోచించి ఈ రిజర్వేషన్లు అనేవి రిజర్వేషన్ ఉండటం కరెక్టే, కాకపోతే కొన్ని కుటుంబాలకే పరిమితం అవ్వటం అనేది అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి రిజర్వేషన్ అడిగి జాబ్ పొందొచ్చు. ఎస్టీ కాలనీలో 49 కుటుంబాలు నెలకి 5,000 రూపాయల ఆదాయం వచ్చేలా పనిచేస్తుంది. అదే సమయంలో 50,000 ఆదాయం వచ్చేటట్టు ఒక వ్యక్తి ఆ 50 కుటుంబాల నుంచి ఒక వ్యక్తి పక్కకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని పక్కన పెట్టడం కరెక్టేనని నా ఉద్దేశం. ఎందుకంటే మిగిలిన 49 కుటుంబాలు కూడా తర్వాత అవకాశాన్ని తీసుకుని వాళ్ళలో నుంచి కూడా కొంచెం అభివృద్ధి జరిగిద్ది. అప్పుడు మనం కలల కన్నా భారతదేశం అనేది